Right. Good evening, my dear students and parents. Welcome to Roots Academy. So already నిన్నటి క్లాస్లో మనం తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ డేట్స్ గురించి మాట్లాడుకున్నాము. సో ఇన్ టుడేస్ క్లాస్ ఆర్ ఇన్ టుడేస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈ తెలంగాణ ఎంసెట్కి చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది తెలియక చాలామంది గుడ్డిగా ప్రిపేర్ అవుతూ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది జాగ్రత్తగా మీ అందరూ తెలుసుకోవాలి. రైట్. సో ఇది నేను పీడిఎఫ్ తయారు చేశాము కష్టపడి మా టీం అంతా కలిసి ఫ్రమ్ ద 2024 ఎగ్జామ్ పేపర్స్ నుంచి చేసినవి. సో నా సొంతగా ఏం క్రియేట్ చేసినవి కాదు. దీస్ ఆర్ కలెక్టెడ్ by gone through all the 10 question papers from 2024 exam. సో వాడు ఆల్రెడీ 2024లో ఏవైతే చాప్టర్ వైజ్గా ఇచ్చాడో దాని ప్రకారం మనం ఇది తయారు చేసాం. కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని ఒక్కదాన్ని ఫాలో అవ్వండి. ఇంకా బయట మార్కెట్లో మీకు ఏమి ఇస్తారో నాకు తెలియదు మై డియర్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నిన్న క్లాస్లో చెప్పాను కదా, ఈ ఎంసెట్కి వచ్చే వరకు ఈ మధ్య దీన్ని అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దీని మీదనే పడుతున్నారు. కాబట్టి మనం ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్త పడితే వీ విల్ బి ద టాపర్స్ అవుతాము. అండ్ ప్రతిదీ ఏ నుంచి జెడ్ వరకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ క్లియర్గా సుత్తి లేకుండా డైరెక్ట్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం ఉంటుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వమాకండి. మనకి తెలంగాణ ఎంసెట్ 2025 ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఏపీ ఎంసెట్ 2025 ఇంకొక ప్లేలిస్ట్ ఉంటుంది. జస్ట్ ఆ ప్లేలిస్టులు మీరు జాగ్రత్తగా ఫాలో అయితే ప్రతి పాయింట్ మీకు క్లియర్గా ఏ టు జెడ్ తెలుస్తుంది. రైట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ లెట్ us లుక్ ఎట్ టుడేస్ చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇది టీఎస్ది మనం మాట్లాడుకుంటుంది. సో టీఎస్ ఎంసెట్ 2025 నుంచి మనం తీసుకున్నాం అనమాట. ఇది కంప్లీట్గా టీఎస్ ఎంసెట్ 2024 నుంచి తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన పీవైక్యూ ఆ 10 పేపర్స్ నుంచి మనం ఇవి గ్యాదర్ చేసామన్నమాట. రైట్ డియర్. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఫస్ట్. అండ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అండ్ నథింగ్ టు వరీ, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేనికి ఎంత టైం ఇవ్వాలి, ఎవ్రీథింగ్ మనం నేర్చుకుందాం. బట్ అది కమింగ్ డేస్లో నేర్చుకుంటూ ఉందాం. నౌ లుక్ ఎట్ హియర్. దిస్ ఈజ్ అబౌట్ what we call math. మ్యాథ్ ఇస్ ద గుండెకాయ అంటారు. మీ ఎంసెట్కి గుండెకాయ లాంటిది. అది మీన్స్ ఇట్ ఈస్ ద హార్ట్ ఫర్ ద ఎంసెట్ ఎగ్జామ్. రైట్. సో ఈ మ్యాథ్లో మీకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. తెలుసు కదా ప్యాటర్న్స్ అవన్నీ. లేదు అంటే అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే కమింగ్ వీడియోస్లో ఫుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఐ థింక్ మరి క్లియర్ ఉందో లేదో. ఈజ్ ఇట్ క్లియర్ డియర్? ఇమేజ్ మీకు ఫోన్లో కానీ మీకు మీరు చూస్తున్న దగ్గర మీకు క్లియర్గా కనపడుతుంది ఇమేజ్. సో మీకు చాప్టర్ వైజ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాథ్ని మనం ఏంటంటే మై డియర్, మ్యాథ్ని 5 పార్ట్స్గా డివైడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అది ఏదైనా మ్యాథ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 5 పార్ట్స్. మ్యాథ్ మనకి 5 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో ఈ 5 పార్ట్స్ ఏమేమి ఉంటాయంటే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రిగనోమెట్రీ, వెక్టార్స్ అండ్ 3D. దిస్ ఈజ్ ద వే వీ డివైడెడ్. జనరల్లీ ఇలా ఉంటాయి, 5 వేస్లో ఉంటాయి డియర్. సో అల్జీబ్రా, క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ అండ్ వెక్టార్స్ అండ్ 3D. మీకు ఎస్పెషల్లీ ఒకవేళ రేపు మీరు బీటెక్లోకి వెళ్తున్నారనుకో, ఈ ఆల్జీబ్రాలో 1 or 2 టాపిక్స్ లైక్ మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్ అండ్ పాలినామియల్స్కి సంబంధించిన క్వాడ్రాటిక్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ పిఎన్సి స్టాటిస్టిక్స్, ఈ చాప్టర్స్ నీకు బీటెక్లో కూడా మస్తు యూజ్ అవుతాయి. ఇంకా క్యాలిక్యులస్ ఏ టు జెడ్ బీటెక్ మొత్తం ఉంటుంది. సో కాబట్టి ఈ 2 పార్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. అండ్ వెక్టార్స్ కూడా ఫిజిక్స్లో అండ్ మ్యాథ్లో అండ్ అన్ని చోట్ల బీటెక్లో కూడా వస్తుంది. కాబట్టి ఈ చాప్టర్స్ మీరు చాలా చాలా త్వరగా అవటం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఒకే రాయికి 2 పిట్టలు అంటారు.
అర్థమైందా డియర్? సో దాట్ ఈస్ ద స్టోరీ. యూ ప్రిపేర్ దిస్, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ గెట్ ఇట్. సో లెట్ us లుక్ ఎట్ ఆల్జీబ్రా వెయిటేజ్ ఎలా ఉందో చూద్దాం. ఆల్జీబ్రా వెయిటేజ్ 27 మార్క్స్ అనమాట. అబ్బాబ్బాబ్బాబ్బా, మామూలు వెయిటేజ్ కాదు ఇది. ఆల్జీబ్రా ఒక్కదాని వెయిటేజే మనకి 27 మార్క్స్. ఇట్స్ వెరీ బిగ్ థింగ్ కదా, రైట్? అందులో చాప్టర్ వైజ్గా ఉందన్నమాట. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ 4 మార్క్స్, క్వాడ్రాటిక్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 4 మార్క్స్. 4 మార్క్స్ అంటే 4 క్వశ్చన్స్. క్లియర్ డియర్? లైక్ దట్ యూ హ్యావ్ ఆల్ ద చాప్టర్స్. అండ్ నెక్స్ట్ క్యాలిక్యులస్ 20 మార్క్స్ అంట. సో హైలీ వెయిటేజ్ అయితే ఆల్జీబ్రా 27 మార్క్స్, క్యాలిక్యులస్ 20 మార్క్స్, అండ్ కోఆర్డినేట్ జామెట్రీ 17 మార్క్స్, ట్రిగనామెట్రీ 8 మార్క్స్, and vectors and 3D 8 marks. So you can get complete details ఇక్కడ. సో డియర్ స్టూడెంట్స్, ఇట్లానే ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ దిస్ ఫైల్, ఇప్పుడు మనం చెప్తున్న ఈ ఫైలు మీకు డైరెక్ట్గా వాట్సాప్ కావాలి అంటే ఒక చిన్న పని మీరు చేయాలి. ఎందుకంటే నిన్న నేను ఆ వీడియో చేశాను కానీ చాలామందికి అది రీచ్ అవ్వలేదు. అండ్ ఇవాళ మార్నింగ్ కూడా ఒక పేరెంట్ నాతో మాట్లాడుతూ ఎప్పుడో 3 years నుంచి నా ఛానల్ ఫాలో అవుతూ ఉందంట వాళ్ళ పాప కోసం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ డియర్. నాతో వచ్చి వాళ్ళు ఒక 1/2 hour వరకు మాట్లాడారు. వాళ్ళు ఎక్కడో ఉంటారంట వేరే దేశంలో. అక్కడ నుంచి ఇండియాకి షిఫ్ట్ అయిన తర్వాత, దట్టు హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత వచ్చి నన్ను వాళ్ళకి కలిసి చాలా టైం మాట్లాడారు. సో వాళ్ళకి ఈ ఛానల్ ఎవరో వాళ్ళకి తెలిసిన బంధువుల పిల్లవాడు ఫాలో అవుతూ షేర్ చేశాడంట. అఫ్కోర్స్ ఆ పిల్లవాడు ఇప్పుడు ఎన్ఐటి ఎక్కడో ఉన్నారని చెప్పారు, అహ్మదాబాద్ సమ్వేర్ పాయింట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది వాల్యుబుల్ థింగ్, అందరికీ రీచ్ అవ్వాలి. నిన్నటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవ్వలే, బట్ ఐఎమ్ హియర్ టు డూ ఎవ్రీడే. సో ఇప్పుడు ఈ ఫైల్ నేను ఏదైతే మీకు నేను చూపిస్తున్నానో ఈ ఫైల్ మీకు డైరెక్ట్గా వాట్సాప్కి PDF కావాలి అంటే, రావాలి అనుకుంటే ఈ లింక్, ఇప్పుడు ఏదైతే లింక్ మీరు చూస్తున్నారో ఆ లింకుని ప్లీజ్ టు షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, లేదా నాకు మినిమం 5 ఫ్రెండ్స్కి షేర్ చేసిన స్క్రీన్ షాట్, మీరు షేర్ చేసినట్టు స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, దాన్ని నాకు వాట్సాప్ చేస్తే ఇమ్మీడియట్గా ఈ ఫైల్ నీకు వచ్చేస్తుంది. సో నా నెంబర్ మీకు ఇస్తున్నాను మై డియర్, 9100037551. ఈ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ షేర్ ఇప్పుడు జరుగుతున్న ఈ క్లాస్ లింక్ ఏదైతే ఉందో 5 ఫ్రెండ్స్కి షేర్ దిస్ లింక్ విత్ 5 ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వాల్యుబుల్. ఇవాళ నేను 3 గంటలు కూర్చుంటే కానీ మీకు ఈ ఫైల్ తయారైంది. 5 ఫ్రెండ్స్ అండ్ సెండ్ స్క్రీన్ షాట్ టు దిస్ నెంబర్. అర్థమైందా డియర్? జస్ట్ ఏం లేదు, అప్పుడు మీకు కూడా నిజంగా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. ఎందుకంటే ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఫ్రీగా మీకోసం వచ్చి లైవ్ చేస్తున్నప్పుడు డోంట్ మిస్ దిస్ ఇస్ సచ్ ఎ గ్రేట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది ఎక్కడి నుంచో ఎవరు చేయలే. ఇక అసలు ఎంసెట్కి అసలు పట్టించుకోరు జనాలు, కానీ లాస్ట్కి వచ్చేవరకు అందరూ పడేది ఎంసెట్ మీద. లిటరలీ ఐఎమ్ సేయింగ్. ఎందుకు అలా పడుతుంటారో కుదిరితే రేపటి వీడియోలో చెప్తాను. ప్రతి కాలేజీ వాడు ఐఐటి అంటాడు కానీ కనీసం ఐపీ కూడా సరిగ్గా చెప్పరు. అది నా అనుభవము. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో చూస్తున్నాను. కాబట్టి డియర్, ఇలాంటిది మీకు చాలా ఇంపార్టెంట్. మీ కాలేజీ వాడు మిమ్మల్ని ఎవడు దేకను కూడా దేకడు, పట్టించుకోడు. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడెక్కే చాలామందికి తెలిసి ఉండాలి. ఇక రేపు ఐపీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంక అస్సలు చుక్కలే. బట్ మనకి బేస్ ఇప్పుడు ఎంసెట్ అనుకున్నప్పుడు ఎంసెట్ని నెగ్లెక్ట్ చేయకండి. రైట్ డియర్? సో ఇది మొత్తం వీడియో ఏదైతే ఇప్పుడు నేను చేస్తున్నానో జస్ట్ ఫర్ యూ పీపుల్. నాకు అది 5 ఫ్రెండ్స్కి స్క్రీన్ షాట్ ఈ లింక్ పెట్టి, ఏది ఇప్పుడు జరుగుతున్న లైవ్ క్లాస్ లింకు పెట్టి నాకు ఆ స్క్రీన్ షాట్ పంపించండి. ఇమీడియట్గా మీకు ఫైలు వాట్సాప్లో వచ్చేస్తుంది. సిమిలర్లీ ఇక్కడ మనం ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటే, ఫిజిక్స్ జనరల్గా మనకి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫిజిక్స్ జనరల్గా మనకి 5 parts ఉంటుంది. ఇది కూడా ఫిజిక్స్ కూడా 5 parts ఉంటుంది డియర్.
ఏముంటుంది ఆ 5 పార్ట్స్ అనుకుంటే మనము ఒకటి మెకానిక్స్ అంటారు, మెకానిక్స్ ఇది బీటెక్లో కూడా వస్తుంది. అండ్ సెకండ్ వన్ ఎలక్ట్రిసిటీ, అసలు బీటెక్ మొత్తం ఇదే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ అంటారు, మోడర్న్ ఫిజిక్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అంటారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి వేవ్స్ అండ్ సౌండ్ అంటారు. ఇలా పార్ట్స్ ఉన్నాయి డియర్. సో దీనిలో కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే వాట్ ఈస్ ద హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న పార్ట్ ఏంటో తెలుసా? యూ కెన్ లుక్ హియర్, మెకానిక్స్. మెకానిక్స్ యాజ్ ద హైయెస్ట్ వెయిటేజ్ మై డియర్. అందులో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో 2 క్వశ్చన్లు వస్తాయంట. చూడండి ఎంత బ్యూటిఫుల్ థింగ్. అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ అంటారు కదా, యంగ్స్ మాడ్యులస్ అని అక్కడ మీకు ఉంటుంది కదా, దాని మీద 3 క్వశ్చన్లు వస్తాయంట. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వమాకండి. ప్రతి చాప్టర్ వెయిటేజ్ చూసుకుంటే మన ప్రిపరేషన్ చాలా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిజిక్స్. ఎందుకంటే ఇది మీకు బ్లర్గా ఉండొచ్చు, సరిగ్గా కనపడకపోయి ఉండొచ్చు, అండ్ ప్రతిదీ మీరు రాసుకొని టైం వేస్ట్ చేయొద్దు. నేను ఆల్రెడీ ఫైల్ రెడీ చేస్తున్నాను. ఐ జస్ట్ నీడ్ ఈ లింక్ను ఒక 5 మందికి షేర్ చేసి నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పంపించండి. ఇమీడియట్లీ నీకు అది వాట్సాప్లో ఈ ఫైల్ వస్తుంది. రైట్ హియర్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ కెమిస్ట్రీ. జనరల్లీ కెమిస్ట్రీ మనకి 3 పార్ట్స్ ఉంటుంది. కెమిస్ట్రీ మనకి 3 పార్ట్స్ ఉంటుంది. సో అది అందరికీ తెలిసిందే కదా. ఒకటి ఇనార్గానిక్, ఇంకోటి ఆర్గానిక్, ఇంకొకటి వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ అంటారు. చాప్టర్ వైజ్ మీకు ఇక్కడ కనపడుతుంది, బట్ నేను పార్ట్స్ వైజ్గా చెప్తున్నాను. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనకి 14 మార్క్స్ ఉన్నాయంట. అసలు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఏమేమి ఉన్నాయి? అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్, మెటలర్జీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఈ మొత్తం కలిపితే 14. గుర్తుపెట్టుకో, కెమిస్ట్రీలో ఎవడైతే ఫుల్ తెచ్చుకోగలుగుతాడో వాడు తోపు అవుతాడు. డెఫినెట్లీ టాప్ ర్యాంక్ వస్తుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి డియర్, ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. ద నెక్స్ట్ వన్ గోస్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ 14 మార్క్స్, ఇన్ఆర్గానిక్ 14 అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ 12 మార్క్స్. సో జనరలీ కొంచెం ఇబ్బంది పడేది ఫిజికల్ కెమిస్ట్రీ దగ్గరే కాబట్టి సో ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ పర్ఫెక్ట్గా అయినా యూ కెన్ క్రాస్ మినిమంలో మినిమం 30 మార్క్స్ తెచ్చుకోవడానికి. 14, 28 ఇక్కడ ఫిజికల్లో ఒక 2-3 నేర్చుకున్న 30 మార్క్స్ అటెంప్ట్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్ డియర్. సో ఈ ఫైల్ మొత్తము మీకు వాట్సాప్లో కావాలి అనుకుంటే ఇమీడియట్గా మీరు నాకు చేయాల్సింది ఇదిగో ఈ నెంబర్కి 9100037551 ఈ నెంబర్కి వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి ఇప్పుడు జరుగుతున్న లైవ్ లింకుని షేర్ చేసి అటు స్క్రీన్ షాట్లు పంపించాలి. 5 మెంబర్స్కి మినిమం. డియర్, మీరు ఒక 10-15 మెంబర్స్కి కనుక పంపించగలిగారంటే యూ కెన్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ మీ ఫర్ యువర్ డౌట్స్. క్లియర్ డియర్? సో యూస్ దిస్ థింగ్ అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు రీచ్ ఇట్ టు ద మెయిన్ స్టూడెంట్స్ సో దట్ ఐ విల్ గెట్ సమ్ ఎనర్జీ టు డూ more videos for you. Right. Sir, when you will start short term? Dear parents and students, Roots Academy lo short term anedi IP exams అయిపోయిన నెక్స్ట్ డేనే మొదలవుతుంది. రిజర్వేషన్స్ ఆల్రెడీ మొదలైనవి. సో యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ అవర్ పీపుల్. అండ్ ఆఫ్లైన్కి అయితే మా దగ్గర చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్కి మిగతా వాళ్ళందరూ ఇంకెళ్ళిపోవాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 1250 అవర్ స్ట్రెంగ్త్. దానిలో మా దగ్గర ఆఫ్లైన్ కెపాసిటీ ఒక 350 ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. మిగతా అంతా ఆన్లైన్కి వెళ్ళిపోవాల్సింది. వస్తారు, ఆఫ్లైన్ క్లోజ్ అయిపోయిన తర్వాత చూసుకుంటారు, దెన్ ఇంకా ఆన్లైన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే సచ్ ఎ బ్యూటిఫుల్, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు కావాలంటే చాలా ట్రయల్ వీడియోస్ కూడా మీకు దానిలో యూట్యూబ్లో దొరుకుతాయి. అద్భుతమైన షార్ట్ కట్స్, బ్యూటిఫుల్ మెటీరియల్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, రిజల్ట్ ఓరియంటెడ్ కంప్లీట్గా రిజల్ట్ మీదనే ఫోకస్ ఉంటుంది. 250లో ఎంతమందికి బిలో 10,000 వచ్చు? 250 కాదు డియర్ యమునాజీ, 1250 ఐఎమ్ సేయింగ్. 1250 ఈజ్ టోటల్ స్ట్రెంగ్త్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్.
బిలో 10K చాలామందికి వచ్చి ఉంటుంది మై డియర్ యమునా గారు. వీ విల్ జనరలీ కౌంట్ బిలో 2000. బిలో 2000 మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 or 7 మెంబర్స్ ఉన్నట్టున్నారు. రైట్. సో వీ విల్ సీ దాట్ ఇన్ ద కమింగ్ డేస్లో. డీటెయిల్స్ కావాలి అనుకున్నా ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే సరిపోతుంది. 910003755123. లొకేషన్స్ ఎవ్రీథింగ్ మా వాళ్ళు షేర్ చేస్తారు. ఆల్రెడీ రిజర్వేషన్స్ మొదలైనవి, ఇంక్లూడింగ్ మెటీరియల్స్, బ్యూటిఫుల్ షార్ట్ కట్స్, ఎవ్రీథింగ్ వస్తాయి. అండ్ అప్లికేషన్ డేట్స్ ఇంకా ఇవ్వలేదు డియర్. మోస్ట్లీ ఈ మంత్ ఎండ్లో ఇస్తారు. ముందు డేట్స్ అయితే ఇచ్చారు, ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినప్పటి నుంచే మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇట్ మై డియర్. బికాజ్ ఇది నీకు ఇప్పటి నుంచి నువ్వు మంచి ఎంసెట్ కాలేజీలో జాయిన్ అయిన దాకా నీకు ఒక గైడ్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక మోటివేషన్ లాగా, ఒక సపోర్టర్ లాగా ఉండే ఏకైక ఛానల్. అండ్ ఇక్కడ ఎక్కడ ఏ సీట్సు కొనటానికి కానీ అమ్మటానికి కానీ ఎవరిని రికమెండ్ చేయని ఏకైక ఛానల్ ఇది. మిగతా వాళ్ళందరూ ఏవేవో చేస్తుంటారు కాలేజీల దగ్గర, అవి ఇవి తీసుకొని. బట్ టేక్ కేర్ డియర్. సో నేను నా వాల్యుబుల్ టైం తీసుకొచ్చి మీకోసం రోజు ఒక 10-20 minutes నేను స్పెండ్ చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ దాట్ ఇట్ హ్యాస్ టు బీ యూస్ఫుల్ టు మెనీ స్టూడెంట్స్ అండ్ ఇట్ హ్యాస్ టు రీచ్ టు మెనీ స్టూడెంట్స్ సో దట్ దే విల్ గెట్ సమ్ బెనిఫిట్. సో ఈ చెప్పిందంతా మీకు నిజంగా అర్థమై ఉంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ and share this link with all your friends. Thank you. Good night.